అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలను తయారు చేయడం మన చేనేతకారుల అద్భుత సృష్టి. ఒకనాటి వైభవంగా మిగిలిపోయిన ఈ ప్రతిభను సిరిసిల్ల చేనేత కార్మికుల వారసులు మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. అగ్గిపెట్టెల్లో అమర్చగలిగే పట్టు చీరలను తయారు చేస్తున్నారు. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేతకారుడు నల్లా విజయ్ కుమార్ తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కొన్నేళ్లుగా అగ్గిపెట్టెలో అమర్చగలిగే పట్టు చీరలను నేస్తున్నారు. అలాంటి చీరలను ఆలయాలకు కానుకగా ఇస్తున్నారు. తాజాగా అగ్గిపెట్టెలో కూర్చగలిగే పట్టు శాలువాను విజయ్ కుమార్ తయారు చేశారు. ఆ పట్టు శాలువాను కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి కానుకగా ఇచ్చారు. తాను స్వయంగా నేసిన పట్టు శాలువాను కొండగట్టు ఆలయ పర్యవేక్షకుడు గుండి హరిహరనాథ్కు అందజేశారు విజయ్ కుమార్. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి చేనేతకారుడి కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అగ్గిపెట్టెలో అమర్చగలిగే పట్టు వస్త్రాలను కానుకగా ఇచ్చినట్లు చేనేతకారుడు విజయ్ కుమార్ తెలిపారు. తన తండ్రి నల్ల పరంధాములు సైతం పలు ఆలయాలకు, ప్రజా ప్రతినిధులకు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలను కానుకగా ఇచ్చారని ఆయన తెలిపారు. కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు 1987లో అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను తయారు చేసి ఆయన వివిధ రాజకీయ నాయకులతో శభాష్ అనిపించుకునే కాకుండా వివిధ టెంపుల్కు అంటే తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు కొండగట్ట ఆంజనేయ స్వామి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా అదే తరహాలో మళ్ళీ అగ్గిపెట్టెలో చీరను తయారు చేసి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఈనాడు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామికి కూడా ఇవ్వడం జరిగింది. ఆలయ సూపరింటెండెంట్ గారు చేతుల మీదుగా వారికి ఇవ్వడం కూడా జరిగింది.